ఏపీలో క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మోడల్లో రాష్ట్ర స్థాయిలో నడుస్తున్న ఆంధ్ర ప్రీమియర్స్ లీగ్ ని విస్తరించబోతున్నారు. ఇప్పటి వరకు విశాఖ కేంద్రంగా ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. 2026 సీజన్ నుంచి ఐపీఎల్ ని విస్తరించాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. విశాఖపట్నంతో పాటు మంగళగిరి, కడప పట్టణాల్లో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియాన్ని ఆధునీకరించి దేశవాళీ లీగ్ జోనల్ స్థాయి పోటీల నిర్వహణకు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. ఏసీఏ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ మంగళగిరి స్టేడియాన్ని పరిశీలించారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 5 కోసం ఏప్రిల్ 25న ఆటగాళ్ల వేలం నిర్వహిస్తారు. ఈసారి టీమ్ ఆక్షన్ పర్సన్ని 45 నుంచి 55 లక్షలకు పెంచారు. జూన్ 3న 2026 సీజన్ తొలి మ్యాచ్లో మంగళగిరిలో జరుగుతుంది. జూన్ 28న వైజాగ్లో ఫైనల్ నిర్వహిస్తారు. ఏపీఎల్లో ప్రస్తుతం 7 జట్లు ఉన్నాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. లీగ్ దశలో స్కోర్ల ఆధారంగా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతారు. ప్లే ఆఫ్స్లో గెలిచిన జట్లు ఫైనల్కి చేరుకుంటాయి. మంగళగిరి స్టేడియాన్ని ఏపీఎల్కి ప్రధాన కేంద్రంగా మార్చబోతున్నారు. ఇక్కడ 150 ఆటగాళ్లకు వసతి సౌకర్యాలతో పాటు కోచింగ్ స్టాఫ్, వైద్యులు, ఫిజియోథెరపిస్టుల కోసం మౌలిక సదుపాయాలు సిద్ధం చేస్తున్నారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ద్వారా కొత్త టాలెంట్ని పరిచయం చేయడానికి 2027 సీజన్ ప్రారంభానికి 2 నెలల ముందు జిల్లా స్థాయిలో క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన క్రికెటర్లకు ఏపీఎల్ ద్వారా రాష్ట్ర, జాతీయ స్థాయి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఈ సీజన్లో నితీష్ రెడ్డితో పాటు అనేక మంది ఐపీఎల్ ప్లేయర్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఆడనున్నారు. ఈసారి ఐపీఎల్ ఆగిపోయినా ఏపీఎల్ మ్యాచ్లతో ఇక్కడ క్రికెట్ సంబరాలు కొనసాగుతాయి.